అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మండల రాధిక కిచెన్ రెసిపీస్ అండి. మీకు ఈ వీడియోలో నేను మెంతికూర మటన్ చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మనం. చూడండి, బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి. ఇక్కడ చూడండి మెంతికూర అండి, ఇది 20 రూపీస్ దాట, కొంచెమే వచ్చింది, రేటు బాగుంది బయట. మెంతికూర, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ధనియా పౌడరు. చూడండి, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు. ఓకేనా, నేను కుక్కర్లో వండి చూపిస్తానండి, త్వరగా అయిపోతుంది. మట్టి పాత్రలో అయితే లేట్ అయిపోతుంది. కుక్కర్ పెట్టుకుందాం. చూడండి, స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసుకుందాం తగినంత. తగినంత ఆయిల్ వేసుకుందాం. దాంట్లో బగారా సామాన్ వేసుకుందాం. బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చిటికెడంత పసుపు వేసుకుందాం. పోపు ఫ్రై అయిందండి, దాంట్లో మటన్ వేసుకుందాం. ధనియా పౌడర్ వేసుకుందాం. దీంట్లోనే కారం వేసుకున్నామండి. ఇదంతా ఒక 10 నిమిషాలు ఫ్రై అవ్వనిద్దాం. చూడండి, ఈ విధంగా కలిపిన అంతా. దీన్ని ఒక 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకుందాం. చూడండి, ఫ్రై అయింది, మనం వాటర్ వేసుకుందాం. ఇది ముదిరిందో లాతదో మనకు తెలియదు కదా, లేతదో ముదిరిందో తెలియదు కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకొని ఒక 8 విజిల్లు వచ్చే వరకు పెట్టుకుందామండి. సూప్ చిక్కగా పడుతుంది. దీంట్లోనే మనం ఉప్పు వేసుకుందాం. చూడండి, గరం మసాలా చిటికెడు. దీంట్లోనే మెంతికూర వేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. నేను మటను 2-3 రకాలుగా వండుతాను అండి. నార్మల్గా వండుతా, మళ్ళీ గోంగూర మటన్ వండుతా, మెంతికూర మటన్. మీకు ఈ వీడియోలో మెంతికూర మటన్ చూపిస్తున్నా. చాలా టేస్ట్ ఉంటుంది, మీరైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, మనం ఒక 7-8 విజిల్లు వచ్చే వరకు పెట్టేసుకుందాం మటన్. చూడండి, ఒకసారి చూద్దాం, కర్రీ దగ్గర పడింది కదా. కూర లాస్ట్లోకి వచ్చింది. చూడండి, ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా ఒక 2 సెకండ్లు చేసి దించేసుకోవడమే. వేడి వేడి మెంతికూర మటన్ రెడీ. ఓకేనా, దీన్ని స్టోర్ చేసుకొని చూపిస్తానండి.
చూడండి కర్రీ అయితే ఫినిష్. దీంట్లోకి బాస్మతి రైస్తో బగారా రైస్. చూడండి ఎంత బాగుందో. సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. థ్యాంక్ యూ. వేడి వేడి గుమగుమలాడే మెంతికూర మటన్ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.